మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలంలో కాంగ్రెస్ నాయకుల ఆగడాలు మితిమీరుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సామాన్య ప్రజలను రక్షించాల్సిన రాజకీయ నాయకులే కిడ్నాప్లు, దాడులకు పాల్పడుతున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. గతంలో జడ్చర్ల ఎస్ఐపై దాడి చేసిన కేసులో నిందితుడిగా ఉన్న భూత్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కె శ్రీనివాస్ రెడ్డి, అలాగే యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు భూపతి రెడ్డిపై తాజాగా మరో తీవ్రమైన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిపై దారుణంగా దాడి చేయటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై బాధితుడు వెంకటేష్ గౌడ్ భూత్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. భూత్పూర్ మండలం మద్దిగట్ల గ్రామానికి చెందిన వెంకటేష్ గౌడ్ను మంగళవారం మధ్యాహ్నం భూత్పూర్ ఎంపీడీఓ కార్యాలయం ముందు నుంచి కె శ్రీనివాస్ రెడ్డి, భూపతి రెడ్డి బలవంతంగా కియా కారులో కిడ్నాప్ చేసినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. తదుపరి బాధితుణ్ణి భూత్పూర్ రైతు వేదిక వెనుక భాగానికి తీసుకెళ్లి మారణాయుధాలతో విచక్షణారహితంగా చితకబాదినట్లు ఆరోపణలు ఉన్నాయి. అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయగా చేట్లతో వెంటాడుతూ మరింత దాడి చేశారని బాధితుడు తెలిపాడు. పోలీస్ స్టేషన్కు వెళ్తే చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. మద్దిగట్ల గ్రామంలో సర్పంచ్ ఓటమికి నువ్వే కారణమంటూ దాడులకు దిగినట్లు బాధితుడు వెల్లడించారు. కె శ్రీనివాస్ రెడ్డిపై గతంలో జడ్చర్ల ఎస్ఐపై దాడి చేసిన ఘటనలో కేసు నమోదయ్యింది. ఆ కేసు ఉన్నప్పటికీ రాజకీయ అండతో తప్పించుకుంటున్నాడన్న ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి. తనను ఎవరూ ఏమీ చేయలేరనే ధీమాతోనే మరోసారి బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడ్డాడని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీసీలపై వరుస దాడులతో భయభ్రాంతులకు గురి చేస్తున్న ఇలాంటి నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీసీ సంఘాల నాయకులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. వెంకటేష్, మద్దిగట్ల, మాది భూత్పూర్ మండలం. గత కొన్ని రోజులుగా ఈ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, దీనికి గాను నేను స్వతహాగా టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసి మా ఊళ్ళో టీఆర్ఎస్ పార్టీ గెలిచినందుకు మండలం అధ్యక్షుడు కేసిరెడ్డి శ్రీనివాసరెడ్డి, భూత్పూర్ మండల పార్టీ అధ్యక్షుడు కేసిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి నేను కాంగ్రెస్కి సపోర్ట్ చేయలేదు, నేను టీఆర్ఎస్కి సపోర్ట్ చేసినని బాగా నా మీద ద్వేషం పెంచుకొని నన్ను ఎప్పుడు కొట్టాలి, చంపాలి అని బాగా గత 2-3 నెలలుగా ఆయన విపరీతంగా సెర్చ్ చేసి గాను నేను నా సొంత పని నిమిత్తం నేను ఎంపీడీ ఆఫీస్కి రావడం జరిగింది. కాపు కాసి నన్ను కారులో వేసుకొని కిడ్నాప్ చేసి దూరంగా రైతు వేదిక నుంచి దూరంగా అడవిలోకి తీసుకుపోయి మారణాయుధాలతో దాడి చేశారు. కార్లో కూడా పోయేటప్పుడు కొట్టుకుంటా తీసుకెళ్లి అక్కడ మారణాయుధాలతో దాడి చేశారు. 2 గంటలు దారుణంగా నన్ను కొట్టిండ్రు. దానికి గాను ఆయన కేసిరెడ్డి శ్రీనివాస్ అనే వ్యక్తి, నేను జడ్చర్లో ఇంతకుముందు అప్పుడు ఇష్యూ అయినప్పుడు నేను ఎస్ఐ నన్ను ఏం చేయలేడు, నీవేం చేస్తావురా లంజా కొడుక, పలు రకాల మాటలు. ఈరోజు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయానికి రావడం జరిగింది. ఎస్పీ గారికి, అదేవిధంగా డిఐజీ గారికి, అదేవిధంగా అడిషనల్ ఎస్పీ గారికి నిన్న భూత్పూర్ మండలంలో జరిగిన సంఘటన గురించి వెంకటేష్ గౌడ్ అనే వ్యక్తిని నిన్న సాయంత్రం 4 గంటలకి మద్దిగట్ల అనే గ్రామంలో సర్పంచ్ ఎలక్షన్లో 350 ఓట్లతోటి కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది కాబట్టి ఆ ఓటమికి మీలాంటి వాళ్ళే కారణం అని చెప్పేసి కారులో కిడ్నాప్ చేసుకొని భూత్పూర్లో రైతు వేదిక దగ్గరికి తీసుకెళ్లి ఇష్టారాజ్యంగా కొట్టి చంపే ప్రయత్నం చేసినారు. ఘోరంగా దెబ్బలు తగిలినాయి, నడవలేని పరిస్థితులు ఉన్నారు. మీకు ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఇలా అందుకే ఎస్పీ గారి దగ్గరికి వచ్చినాం. ఇలా ఆ కొట్టిన వ్యక్తి ఎవరు? మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా యువత అధ్యక్షుడు భూపతి రెడ్డి. ఈ శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తే పోయిన నెల 15 రోజుల క్రితం ఏదైతే ఒక కేసు విషయంలో జడ్చర్ల పోలీసుల సాక్షిగా పోలీస్ స్టేషన్లో కాకి గౌరవాన్ని కించపరిచే విధంగా కానిస్టేబుల్ కాలర్ పట్టుకున్న వ్యక్తి ఈ శ్రీనివాసరెడ్డి. ఈ శ్రీనివాసరెడ్డి ఎవరంటే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో ఇండిపెండెంట్ అభ్యర్థులుగా విద్యార్థులు పోటీ చేస్తూ ఉంటే ఆ విద్యార్థులను కొట్టి తరిమేసి ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఛానల్లో వచ్చిన సందర్భంగా ఆ వ్యక్తి శ్రీనివాసరెడ్డి. వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉందంటే పోలీస్ డిపార్ట్మెంట్ మా జేబులో ఉంది, ఇష్టారాజ్యంగా చేసుకుంటూ పోతామని ఇలా సొంత ఊరిలో సర్పంచ్గా ఓడిపోయేసరికి దాన్ని తట్టుకోలేక ఇంత ఘోరంగా కొట్టడం జరిగింది. అందుకని ఈ సందర్భంగా ఎస్పీ గారికి, పోలీస్ డిపార్ట్మెంట్కి, డిఐజీ గారికి, ఉన్నతాధికారులందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. కాకి బట్టలకు గౌరవం అనేది ఉంది. అంతే తప్ప కాంగ్రెస్ పార్టీ
వ్యక్తుల జేబుల్లో లాగా మనం వ్యవహరిస్తే సమాజానికి చాలా ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. ఇవాళ నిన్న జరిగిన సంఘటన, ఇవాళ మార్నింగ్ నుంచి మా పార్టీ నాయకులు కార్యకర్తలు పోయి భూత్పూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకోవడానికి కూడా ఎవరు ముందరికి రావట్లేదు. కంప్లైంట్ తీసుకొని మాకు రిసీవ్డ్ కాపీ ఇవ్వమంటే ఇవ్వడానికి ముందరికి రావట్లేదు. అందుకే స్టేషన్లు ఇవ్వకుండా స్టేషన్లో కాపీ ఇచ్చి ఇవాళ ఎస్పీ గారికి ఇవ్వడానికి వచ్చినాం. అంటే ఇంత ఘోరాతి ఘోరంగా మొన్న సర్పంచ్ ఎలక్షన్లో కూడా అంతే భూత్పూర్లో బట్టుపల్లిలో శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి నామినేషన్ సర్పంచ్గా వేయడానికి వస్తుంటే అతన్ని ఎక్సైజ్ వాళ్ళు కళ్ళు దుకాణం నడిపితే ఎక్సైజ్ వాళ్ళు పట్టించుకోవాలి. కానీ ఎస్ఐ గారే ఆయనను తీసుకొని వచ్చి నామినేషన్ అయ్యే వరకు 5 గంటల వరకు స్టేషన్లో పెట్టుకొని ఫోన్ ఆయన దగ్గర పెట్టుకొని ఎవరితో మాట్లాడనీయకుండా విత్డ్రాల్ టైం అయిన తర్వాత ఫోన్ ఇచ్చి బయటికి పంపించారు. అదేవిధంగా దేవరగౌడ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా అడవి అజిలాపూర్లో ఆడ ఉన్న హమాలి సంఘం నాయకులకు అందరికీ ఎస్ఐ గారే ఫోన్ చేసి మీరు ఓట్లు వేయకపోతే మిమ్మల్ని కేసులో ఇరికిస్తాని బెదిరించిన సంఘటనలు. అంటే పోలీస్ వ్యవస్థ ఎటుపోతుంది? కాకి బట్టలు వేసుకొని మనం ఎవరి పక్షాన పనిచేస్తున్నాం? ప్రజల పక్షాన పనిచేయాల్సిన పోలీసు వ్యవస్థ కొంతమంది అధికారుల మూలంగా, కొంతమంది 1-2% ఉండొచ్చు, కానీ ఆ 1-2% అధికారుల మూలంగా పూరా పోలీస్ వ్యవస్థకే చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఉన్నతాధికారులు ఈ కంప్లైంట్ హ్యూమన్ రైట్స్కు తీసుకెళ్తాం, మేము హైదరాబాద్లో ఉన్న పెద్ద అధికారులకు తీసుకెళ్తాం. అందుకే ముందుగా జిల్లాలు ఇవ్వాలని చెప్పేసి జిల్లాకి ఇవ్వడం వచ్చింది. అందుకే నిష్పక్షపాతంగా ఈ కేసును పరిశీలించాలి. ఇంతవరకు నియోజకవర్గంలో జరిగిన కేసుల మీద విచారణ చేయాలి. ఎంత అన్యాయంగా అక్రమంగా కేసులు పెడతా ఉన్నారంటే 1 కాదు 2 కాదు, ఈ 2 ఏళ్ల కాలంలో కొన్ని వందల కేసులు. ఇలా ఈ ప్రాంతానికి దేవరగౌడ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఒక అడ్వకేట్ ఏ విధంగా వస్తుంది ఆయన చదువు అంటే ఎస్ఐలకే సెక్షన్లు చెప్పేటంత, ఎస్ఐలకే డ్రాఫ్ట్ చేసి పంపేటంత. అంటే ఏ కేసు అయినా ఆయన్నే డ్రాఫ్ట్ చేసి ఏ సెక్షన్లు పెట్టాలని పెడితే ఇవాళ ఎస్ఐలు అది ఫాలో అవుతున్న పరిస్థితి. మనం ఎటు పోతున్నాం? ఎటు రాజ్యాంగం ఏం చెప్పింది? మనం ఏం చేస్తున్న పని ఏంది? మన డ్రెస్సుకు ఉన్న విలువ ఏంది? ఇవాళ ఈ పక్కల మన జట్టి నరసింహారెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు దేవరగౌడ ఒక SC/ST కేసు పెట్టి లేని కేసును చిత్రీకరించి ఓన్లీ ఎమ్మెల్యే గారి అత్తగారి ఇంట్లో టేబుల్ మీద కూర్చొని ఎస్ఐ గారు ఎమ్మెల్యే గారు కూర్చొని ఫ్రేమ్ చేస్తే ఇలా 19 రోజులు జైలుకు పోవాల్సి వచ్చింది. ఏం కేసు అది? 2012లో ఎప్పుడో ప్లాట్లు అమ్మిన దానికి రిజిస్ట్రేషన్ చేయలేదని ఎప్పుడు అయిపోయిన కేసును మళ్ళీ తవ్వి వాళ్ళు ఈయన ఇంటికి పోకున్నా కూడా ఎవరైతే ఎస్సీలు ప్లాట్ కొన్నారో వాళ్ళు ఈయన ఇంటికే పోలేదు, మాట్లాడలేదు, చెయ్యలేదు. కానీ ఇంటికి పోయినట్లు, ఇంటికి పోతే ఈయన తిట్టినట్లు, ఈయన దొబ్బితే కింద పడ్డప్పుడు ఒక 3 కాంగ్రెస్ లీడర్లు చూసినట్లు, అది కూడా పొన్నకల్కి సంబంధించిన కాంగ్రెస్ లీడర్లే చూసినట్లు దాన్ని ఫ్రేమ్ చేసి హుటాహుటిన రాత్రిపూట ఒకటే రోజులో జైలుకు పంపించారు. నేను ఐజీ గారికి రిక్వెస్ట్ చేసినాం, డీటెయిల్గా చెప్పినాం మీ నియోజకవర్గంలో ఈ 2 ఏళ్ల కాలంలో ఎవరెవరి మీద ఏమేమి కేసులు చేస్తూ ఉన్నారు, అక్రమంగా చేస్తున్నారు డీటెయిల్గా ఇచ్చేసి వచ్చినాం.